నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మత్స్యకారుడి రియల్ లైఫ్ పాత్రని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు. ఈ నెల 7న సినిమా విడుదల కాబోతోంది. తండేల్ మూవీ ఒక మత్స్యకారుడి కథ. అతని లవ్ స్టోరీ, అలాగే చేపలు పట్టేందుకు వెళ్లే సమయంలో సముద్రంలో పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయి అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ మూవీ కథ అనేది తెలుస్తుంది. కథ చాలా ఎమోషనల్గా ఉంటుందని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకొచ్చింది. తండేల్ సినిమాలో సాయి పల్లవి రోల్ మెయిన్ హైలైట్గా ఉండబోతుందని టాక్. సాయి పల్లవిపై వచ్చే ఎమోషనల్ సీన్లు సినిమాకి హైలైట్ అని, పాకిస్తాన్ జైల్లో ఉన్న తండేల్ రాజుని విడిపించుకునేందుకు సాయి పల్లవి ఢిల్లీ వరకు వెళ్తుందని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూతుర్ని కలిసి పాకిస్తాన్ జైల్లో ఉన్న చైతుని విడిపిస్తుందని, దీనికోసం సాయి పల్లవి పాత్ర చేసే పోరాటం, పడే స్ట్రగుల్స్ వేరే లెవెల్లో ఉంటాయని, ఎమోషనల్ సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయని తెలుస్తోంది. సినిమాకి అదే హైలైట్ పాయింట్ అని, ఆయా సీన్లలో సాయి పల్లవి నటన అద్దరిపోతుందని, ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఓ రకంగా ఈ మూవీకి సాయి పల్లవిని హీరో అని, అంతగా ఆయా సీన్లు ఆమె నటన ఉంటుందని తెలుస్తోంది. బేసిక్గా సాయి పల్లవి సినిమా చేసిందంటేనే ఆమె పాత్ర బలంగా ఉంటుంది కాబట్టి ఇందులోనూ ఆమె డామినేషన్ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తే లేదు. అయితే చైతి కూడా అదరగొట్టాడని, అది సర్ప్రైజింగ్గా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ఆ ఎపిసోడ్ వర్కౌట్ అయితే మూవీ వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ మూవీని ఇండస్ట్రీలో కొంతమందికి చూపించారు. అల్లు అరవింద్ క్లోజ్ టీం చూసింది. అలాగే అల్లు అర్జున్ కూడా సినిమాని చూశాడని, ఆయన కొన్ని మార్పులు చెప్పాడని సమాచారం. సినిమా చాలా ఎమోషనల్గా, సీరియస్గా ఉంది. చాలా డ్రైగా వెళ్తోంది. ఏదైనా ఫన్ యాడ్ చేయాలని చెప్పాడని, దీంతో ఆ తర్వాత అక్కడక్కడ కామెడీ సీన్లను యాడ్ చేశారని, ఆయా సీన్లు సినిమాకి రిలీఫ్ని ఇచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.